మీ ఇంటికి వెళ్ళాను. మీరు పొలం దగ్గర ఉన్నారని చెప్పారు మీ అమ్మగారు. లక్ష్మి, నీకు వచ్చే నెల 16వ తేదీన డెలివరీ కావచ్చు. మంచి ఆహారం, తేలికపాటి పనులు, నేను చెప్పిన వ్యాయామాలు చేసుకుంటూ ఉండు. చక్కగా నార్మల్ డెలివరీ అవుతుంది. మేము పెద్ద ఆపరేషన్ చేయించాలని అనుకుంటున్నాం. ఇప్పుడంతా ఈజీగా చేస్తున్నారంటగా, తల్లికి కూడా నొప్పి లేకుండా చేస్తారంటగా. ఎవరు చెప్పారు మీకు? ఆపరేషన్ అనేది మన చేతుల్లో లేదు. అత్యవసరం అయితేనే, లేక క్లిష్టమైన సమయాల్లో మాత్రమే డాక్టర్ గారు నిర్ణయించి ఆపరేషన్ చేస్తారు. ప్రసవం అనేది ఒక సహజమైన ప్రక్రియ. దీనివల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే నువ్వు కూడా త్వరగా కోలుకుంటావు. బిడ్డ చక్కగా చనుపాలు తీసుకుంటుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎలాగో మీరు రేపు హాస్పిటల్కి చెకప్కి రావాలి కదా. అన్నీ చాలా చక్కగా ఉన్నాయమ్మా, కంగారు పడాల్సిన పని లేదు. నీ స్కానింగ్ రిపోర్టుల ప్రకారం వచ్చే నెల 16వ తేదీన డెలివరీ కావచ్చు. చక్కగా మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే నార్మల్ డెలివరీ చేద్దాం. మేడం, వీళ్ళకి నార్మల్ డెలివరీ అనగానే చాలా అనుమానాలు ఉన్నాయి. అమాయకంగా ఎవరో చెప్పిన మాట నమ్మి సి సెక్షన్కి వెళ్తానంటున్నారు. సిజేరియన్ ఆపరేషన్ అనేది తల్లి మరియు బిడ్డ యొక్క ప్రాణాలను కాపాడడానికి చేసే ఒక ప్రక్రియ. ఇది కొన్ని ప్రత్యేక కారణాలు మరియు అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఎలాంటి కారణాలు డాక్టర్ గారు? బిడ్డను డెలివరీ చేయడానికి సమయం గడుస్తున్నా ద్వారం తెరుచుకోకపోవటం లేదా చిన్నగా ఉండటం, బిడ్డ అడ్డం తిరిగి ఉన్నప్పుడు లేదా బిడ్డ ప్రాణానికి ప్రమాదం అన్నప్పుడు, కవల పిల్లలు ఉన్నప్పుడు లేదా బిడ్డ చాలా పెద్దగా ఉన్నప్పుడు, మాయకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పుడు, ఉమ్మనీరు చాలా తక్కువగా ఉన్నప్పుడు, ప్రసవ సమయంలో తల్లికి లేదా బిడ్డకి ప్రాణాపాయం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అవునా డాక్టర్ గారు? మరి ఈ మధ్య అందరూ ఆపరేషన్ చేయించుకుంటున్నారు. మీరు ఇందాక చెప్పిన కారణాలు కాకుండా ఏవేవో చెప్తున్నారు డాక్టర్ అమ్మా. అవును, ఈ మధ్య సిజేరియన్ ఆపరేషన్ చేయించుకుంటే మంచిదని అనుకొని ఏవేవో అపోహలతో కారణం లేకుండానే ఆపరేషన్ చేయండి అని అంటున్నారు. ఇది కేవలం అవగాహన లోపం మాత్రమే. సహజ కాన్పు వలన అనేక ప్రయోజనాలున్నాయి. ఎలాంటి ప్రయోజనాలు డాక్టర్ గారు? చాలా ప్రయోజనాలు ఉన్నాయి రాజు. ముఖ్యంగా సహజ కాన్పు వలన తల్లి తన మాతృత్వ అనుభూతిని పొందుతుంది. తక్కువగా రక్తస్రావం అవుతుంది. వెంటనే బిడ్డకి పాలు కూడా పట్టించవచ్చు. కాన్పు తర్వాత కలిగే ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి. తల్లి తన పూర్వపు శరీరాకృతికి కేవలం 1 నెల రోజుల వ్యవధిలోనే వచ్చేస్తుంది. అదే ఆపరేషన్ అయితే 7 నుండి 12 రోజులు తల్లి బిడ్డ యొక్క కండిషన్ బట్టి హాస్పిటల్లోనే ఉండాలి. సహజ కాన్పుతో పుట్టిన పిల్లలు తక్కువగా వ్యాధుల బారిన పడతారు. వారు త్వరగా బయట వాతావరణానికి అలవాటు పడతారు. ఆపరేషన్ ద్వారా పుట్టిన పిల్లలతో పోలిస్తే సహజ కాన్పులో పుట్టిన పిల్లలలో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో మధుమేహం మరియు స్థూలకాయం వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తల్లి మరియు పిల్లల మరణాలు కూడా తగ్గుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పటికైనా అర్థమైందా? చాలా బాగా అర్థమైంది డాక్టర్ గారు. మీరు చెప్పినట్టు నేను తప్పకుండా సహజ కాన్పుతోనే 12 బిడ్డకు జన్మనిస్తాను. అంతే కదా డాక్టర్ గారు, ఈ సహజ కాన్పు వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని మాకు తెలిసిన వాళ్ళందరికీ తెలియజేస్తాం. క్లిష్టమైన మరియు అత్యవసర కాన్పులకి డాక్టర్ సలహాతో ఆపరేషన్ చేయించుకోండి. సాధారణ పరిస్థితులలో సహజ కాన్పునే నమ్మండి.